హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. ఇటీవల సిఎస్ రివ్యూ మీటింగ్లో ఏపీఎస్సి త్వరలో ఒక 104 ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఈఓ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ 2కి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి కొంతమంది అభ్యర్థులు ఒక సందిగ్ధత వచ్చింది. అంటే గతంలో ఎండోమెంట్ ఒక 200+ మార్కులు వచ్చిన వాళ్ళు మనం ఏమైనా ఎక్స్క్లూజివ్గా ఎండోమెంట్కే ప్రిపేర్ అయితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయేమో, లేకపోతే గ్రూప్ 2కే ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే రెండింటిని కంబైన్డ్గా చదవాలా అనేటటువంటి ఒక సందిగ్ధత వాళ్ళలో వచ్చింది. ఈ వీడియోలో మనము సైంటిఫిక్గా ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి ఒక సజెషన్ రూపంలో మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. అయితే ప్రధానంగా ఫస్ట్ కేస్ ఎక్స్క్లూజివ్గా ఎండోమెంట్ ఆఫీసర్స్కే ప్రిపేర్ అవ్వాలి అనుకునే అభ్యర్థులు మీరు గమనించాల్సింది, మనకి 104 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు తెలిసింది. అయితే ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు, ఈఓ ఉద్యోగాలు అవి డిస్ట్రిక్ట్ క్యాడర్ ఉద్యోగాలు, అంటే జిల్లాని ఒక యూనిట్గా భావించి భర్తీ చేసే ఉద్యోగాలు. అంటే మనకి 26 జిల్లాల ప్రాతిపదికన అవి భర్తీ అవ్వబోతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాకి ఒక 4 లేదా 5 ఉద్యోగాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అంటే తక్కువ ఉద్యోగాలు ఉన్నాయని మనం డిస్కరేజ్ అవ్వాల్సిన పని లేదు, కానీ మనం రియాలిటీ ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుని దిగాలన్నమాట ఎప్పుడైనా కానీ. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎక్కువ మంది ఎక్స్క్లూజివ్గా దీనికే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. ఎవరంటే వాళ్ళకి గతంలో 215 లేకపోతే 210 ఈవో ఉద్యోగాల్లో 2 పేపర్లు కలిపి ఈ స్కోర్లు వచ్చిన వాళ్ళు మనం ఈసారి ఎఫర్ట్ పెడితే ఆ జాబ్ మనకు ఖచ్చితంగా వస్తుందేమో అనుకుంటున్నారు. అయితే మీరు గమనించాలి, ఈ 215, 210 వచ్చిన వాళ్ళు ఇంకా మీరు ఒక 10 మార్క్స్ ఆర్ 15 మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే ఇది ఖచ్చితంగా మీరు జిఎస్ పేపర్ని అక్కడ డీల్ చేయాల్సి ఉంటుంది. బెటర్ వేలో జిఎస్ పేపర్ని డీల్ చేసినప్పుడే మీరు ఫైనల్ థ్రెషోల్డ్కి చేరుకోగలుగుతారు. అంతేగాని అంటే స్కోరింగ్ పేపర్, సెకండ్ పేపర్ ఈవో ఎండోమెంట్ ఆఫీసర్స్ ఈవోలో సెకండ్ పేపర్ స్కోరింగ్ పేపర్. అది ఎప్పుడు కూడా స్కోరింగ్ పేపర్ బాగా చేయటం ఒక అవసరమే, బట్ స్కోరింగ్ పేపర్ బాగా చేసినప్పుడు మీరు 1:4లోకే వస్తారు. అక్కడ నుంచి మీరు 1:1లోకి రావాలంటే నాన్ స్కోరింగ్ పేపర్ని డీసెంట్ స్కోర్ చేయాలన్నమాట. నాన్ స్కోరింగ్ పేపర్ ఏదైతే ఉంటుందో దానిలో డీసెంట్ స్కోర్ చేసినప్పుడే ఫైనల్గా 1:1లోకి వస్తారు. అది ఏ ఉద్యోగం అయినా కానీ, గ్రూప్ 2 అయినా కానీ. స్కోరింగ్ పేపర్లో స్కోర్ చేయడం వల్ల 1:3 ఆర్ 1:4కి మాత్రమే వస్తారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఆ ఉద్యోగాన్ని సాధించడానికి జిఎస్ పేపర్ని బాగా డీల్ చేయాల్సి వస్తుంది. ఇంకొక కండిషన్ ఏంటంటే, ఇటీవల మనకి ఇవే ఈవో ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 7 భర్తీ అయ్యాయి వెరీ రీసెంట్ టైమ్స్లో. అందులో మన అకాడమీలో గ్రూప్ 2 గతంలో మెయిన్ స్కోర్స్ తీసుకున్నటువంటి ఒక అభ్యర్థి, ఆయన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వచ్చారు, ఆయన ఒకరు సెలెక్ట్ అయ్యారు. అలాగే డివైఈఓ కూడా ఒకరు సెలెక్ట్ అయ్యారు మన అకాడమీ నుంచి. ఇంకొకరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో జూనియర్ అసిస్టెంట్ కూడా సెలెక్ట్ అయ్యారు. ఇటీవల ఇవన్నీ అంటే ఇప్పుడు వాళ్ళు కొంతమందికి అంటే ఈఓకి ఆర్డర్స్ వచ్చినాయి, డివైఈఓ రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు, జూనియర్ అసిస్టెంట్కి కూడా ఆర్డర్స్ వచ్చినాయి. అంటే వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, జిఎస్ స్కోర్ అంటే గ్రూప్ 2కి చదవటం వలన, గ్రూప్ 2 మెయిన్స్కి బాగా చదవటం వలన జిఎస్ స్కోర్ పెరగడంతో, అంటే గతంతో పోల్చినప్పుడు ఒక +10 ఆర్ +15 జిఎస్లో పెరగడం వల్ల మాకు ఈ జాబ్స్ వచ్చినాయని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పింది కరెక్ట్ కూడా. అంటే ఏదైనా ఎగ్జామ్లో మీకు జిఎస్ మెయిన్స్లో జిఎస్ పేపర్ ఉంది అంటే అది ఖచ్చితంగా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది, అనుమానమే లేదు. ఎందుకంటే దానికి బాగా వాస్ట్ సిలబస్ ఉంటుంది. దాన్ని అంటే తొందరగా దాన్ని డీల్ చేయలేం. కొంచెం దానికి ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, కొంత టైం పెట్టాల్సి వస్తుంది. ఆ నేపథ్యంలో అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, కేవలం దానికే ప్రిపేర్ అవ్వడం వలన ఆ ఉద్యోగం వచ్చేస్తుంది అనుకోకండి. మరి ఏం చెయ్యాలి అంటే, గ్రూప్ 2 ప్లస్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కలిపి ప్రిపేర్ అవటం ఒక బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే సిలబస్ కోఇన్సిడెన్స్ కూడా బాగా ఉంది, సిలబస్ కోఇన్సిడెన్స్ ఉంది. ఈ ఎగ్జామ్స్ కూడా ఇవి దగ్గరలో జరుగుతాయి. దగ్గరలో జరగడం అనేది డిసడ్వాంటేజ్ కాదు, అడ్వాంటేజ్ అవుతుంది. అంటే ఈ నాలెడ్జ్, ఒక ఎగ్జామ్ చదివిన గ్రూప్ 2కి చదివినటువంటి నాలెడ్జ్ ఫ్రెష్గా ఈవో కూడా యూజ్ అవుతుంది. ఒకసారి మనం సిలబస్ కోఇన్సిడెన్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సిలబస్ మనకి ఈవోలో 2 పేపర్లు ఉన్నాయి. ఫస్ట్ పేపర్ జిఎస్ అండ్ సెకండ్ పేపర్ హిందూ ఫిలాసఫీ, అంతే కదా. జిఎస్లో మనం ఒకసారి ఆలోచిస్తే ఫస్ట్ కంటెంట్ ఏంటి? కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ కరెంట్ అఫైర్స్.
ఆ కరెంట్ అఫైర్స్ అంటే ఎండోమెంట్లో ఉన్నటువంటి జిఎస్ పేపర్ కోసం మనం మాట్లాడుతున్నాం. ఈ కరెంట్ అఫైర్స్ అంటే ఎండోమెంట్ ఆఫీసర్స్కి ఉన్నటువంటి అవసరమైన ఈ కరెంట్ అఫైర్స్ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా ఉంది కదా. అంటే గ్రూప్ 2కి చదివితే ఇక్కడ సరిపోతుంది, ఎందుకంటే ఎగ్జామ్స్ అవి ఖచ్చితంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఈఓ ఎగ్జామ్ ఇంచుమించు కొన్ని రోజుల తేడాలోనే జరుగుతాయి ఈసారి. నెక్స్ట్ మనం చూస్తే సెకండ్ పాయింట్ అక్కడ మనకి జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది సెకండ్ కంటెంట్. ఎగ్జాక్ట్లీ ఇది గ్రూప్ 2 మెయిన్స్కి సరిపోతుంది. అయితే చదివినప్పుడు అంటే మీరు గ్రూప్ 2కి చదివినప్పుడే కొంచెం హైలైటెడ్ ఇష్యూస్ని కొంచెం ఎక్కువ బాగా చదవాలన్నమాట, బాగా గుర్తుపెట్టుకోవాలి హైలైటెడ్ ఇష్యూస్ని. ఆ విధంగా ఎండోమెంట్కి కూడా క్లియర్ అయిపోతుంది. ఇక ఎండోమెంట్లో థర్డ్ పాయింట్ ఏముంది మీకు, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అనుకోండి. మోడర్న్ హిస్టరీ ఏపీ మీద ఫోకస్ ఎక్కువగా ఉండాలి అని చెప్తున్నారు సిలబస్లో. సో మీకు ఖచ్చితంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్కి అండ్ గ్రూప్ 2 మెయిన్స్లో ఏపీ హిస్టరీ చదివినప్పుడు అది బాగా డీల్ చేయొచ్చు. ఓకేనా. ఇక ఫోర్త్ది పాలిటీ ఎలాగో మనకి గ్రూప్ 2 మెయిన్స్లో ఉంది, అక్కడ కవర్ అయిపోతుంది. అంటే బెటర్ స్కోర్ వస్తుంది, మీరు డెప్త్గా చదువుతారు కాబట్టి పాలిటీ జిఎస్లో బెటర్ స్కోర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా చూస్తే ఎకనామిక్ డెవలప్మెంట్ సిన్స్ ఇండిపెండెన్స్ అని అన్నాడు, అది మీకు గ్రూప్ 2 మెయిన్స్లో ఉంది, ఎకానమీలో కవర్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా చూస్తే జాగ్రఫీ ఆఫ్ ఇండియా కూడా గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఉంది, కవర్ అయిపోతుంది మీకు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ఇది కూడా గ్రూప్ 2 మెయిన్స్లో కవర్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా చూస్తే 8th పాయింట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక్కటి కవర్ కాదు గ్రూప్ 2లో, కాకపోతే జాగ్రఫీ టచ్ అవుతుంది ఒక యూనిట్. కాకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్లో వల్నరబిలిటీ ప్రొఫైలు, ఇండియా దేనికి వల్నరబుల్గా ఉంది, ఏ డిజాస్టర్స్కి వల్నరబుల్గా ఉందనే ప్రొఫైలు. నెక్స్ట్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అంటే ప్రీ డిజాస్టర్ అండ్ పోస్ట్ డిజాస్టర్ మిటిగేషన్ ప్రాక్టీసెస్. దాంతోపాటు డిజాస్టర్ మిటిగేషన్లో రిమోట్ సెన్సింగ్, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఈ మ్యాపింగ్ దీనికోసం ఎలా వాడతాము అనేది ఈ 3 చదవమన్నాడు. అదొక్కటి మీరు ఎక్స్ట్రా చదువుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ అండ్ డేటా అనాలిసిస్, ఇది కూడా మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ఉంది. అంటే మీరు గ్రూప్ టూ మొత్తం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి చదివేటటువంటి ఇన్ఫర్మేషను మీకు జిఎస్ పేపర్కి బాగా కవర్ అవుతుంది. అందరికంటే కూడా ఒక 10 మార్క్స్ పైనే ఉండేలాగా కవర్ అవుతుంది ఈఓకి. అండ్ ఈఓ మెయిన్స్ సిలబస్ చూడండి. మెయిన్ సిలబస్ మనం ఈఓ చూస్తే ఏం చెప్పాడు, ఏం చదవమన్నారు మెయిన్ సిలబస్లో. ఫస్ట్ పాయింట్ మీకు రామాయణము, మహాభారతము, భాగవతము, పురాణాలకు సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ చదవండి. అందులో ఉన్న క్యారెక్టర్స్ చదవండి, అందులో ఉన్న డైనాసిటీస్ చదవండి, వాటి మధ్యన ఉన్న సంబంధం చదవండి రాజ్యాలు, అండ్ అందులో ఉన్న ప్లేసెస్ని చదవండి అని చెప్పేసి అంటున్నాడు. ఒక 4 యూనిట్స్. మళ్ళీ నెక్స్ట్ ఏంటి, అలాగే హిందూ ఆగమాల కోసం, పురాణాల కోసం అంటే వేదాల కోసం చదవండి ఒక చాప్టర్. వేదాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు వాటి కోసం చదవండి. ఇంకేం చెప్తున్నారు, హిందూ ఫెస్టివల్స్ కోసం చదవండి, హిందూ ఫెస్టివల్స్. అలాగే ఇంకో చాప్టరు హిందూ ఆగమాల కోసం, అంటే మనకి వైష్ణవము, శైవము, శాక్తేయము అంటే మదర్ గాడెస్ కోసం, వాటి కోసం అక్కడ ఉన్నటువంటి అంశాలు చదవండి అంటున్నారు. ఇంకా హిందూ రిలీజియన్ ఫిలాసఫర్స్ అండ్ గురూస్ కోసం చదవండి. అంటే విశిష్టాద్వైతం చెప్పినటువంటి శంకరాచార్యులు విశిష్టాద్వైతం, అలాగే శంకరాచార్యుల అద్వైతం అండ్ రామానుజాచార్యులు గారు విశిష్టాద్వైతం, ఇంకా మధ్వాచార్యుల ద్వైతాద్వైతం, అదేవిధంగా వీరశైవం, బసవేశ్వరుని వీరశైవం, వీటి కోసం చదవమన్నారు. ఓకేనా. దాంతోపాటు మీకు ఎండోమెంట్ యాక్ట్లో సెక్షన్స్ మెన్షన్ చేశారు క్లియర్గా, ఈ సెక్షన్స్ చదవండి అన్నట్టు. అంటే ఎండోమెంట్ టెంపుల్కి ఇన్కమ్ సోర్స్ ఏంటి ఒక సెక్షన్, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తాలూగా డ్యూటీస్ ఏంటి ఇంకో సెక్షన్, ల్యాండ్ రికార్డ్స్ ఏంటి, ఏనాములకు సంబంధించిన ల్యాండ్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలనే ఒక సెక్షన్. ఈ 3 సెక్షన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక 15-20 పేజీలు ఉంటుంది ఎండోమెంట్ యాక్ట్లో. సో దాన్ని మీరు డీల్ చేయగలిగినట్టయితే పేపర్ 2ని అంటే ఈఓలో పేపర్ 2ని హిందూ ఫిలాసఫీని బాగా క్లియర్ చేయొచ్చు. అంటే ఈజీగా ఇది ఆన్సర్లు చేస్తున్నారనమాట. ఇది ఆల్రెడీ 2 times అయింది ఎగ్జామ్ నాకు తెలిసినంత వరకు. ఆ 2 times కూడా ఈ పేపర్లో మంచి స్కోర్ చేశారు చాలామంది అభ్యర్థులు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ కూడా బాగుంది. కాబట్టి మీరు ఫైనల్గా ఏం చేస్తే బెటర్ అంటే గ్రూప్ 2 అండ్ ఈఓకి
సమన్వయం చేసుకొని చదవటం అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది. గ్రూప్ 2కి చదివినప్పుడు ఈఓలో జిఎస్ పేపర్ అందరికంటే బాగా కవర్ అవుతుంది. ఇక ఈఓ పేపర్ 2కి మీరు 1 అవర్ ప్రిపరేషన్ అంటే లేకపోతే మీ ప్రిపరేషన్లో ఒక 20% టైం కేటాయించినట్లయితే, లేదా అంటే ఈ సిలబస్ పేపర్ 2 సిలబస్ని ఒక 2 times ఒకసారి చదివి ఇంకోసారి రివిజన్ చేసినట్లయితే మీరు బెటర్గా పెర్ఫామ్ చేస్తారు ఈఓలో. కాబట్టి మీకు ఆ జాబ్కి కూడా ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. కాబట్టి సమన్వయం చేసుకొని చదవటం అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ చదివినప్పుడు చాలా ఎగ్జామ్స్ క్లియర్ అయిపోతాయి. ఇక్కడ చూసారా, డిఓఈఓ ఒకరు రావడానికి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్లు రావడానికి, ఇంకొకరు నా ఫ్రెండ్కి డిఎల్ కూడా వచ్చిందనమాట జిఎస్ స్కోర్తోనే. ఈ విధంగా మనం గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ చదివినప్పుడు ఇతర ఎగ్జామ్స్ ఏదైనా ఒక ఎగ్జామ్ అంటే మీరు గ్రూప్ 2కి చదివారంటే రాబోయే 2 ఏళ్లలో మీరు ఏదో ఒక ఎగ్జామ్ క్లియర్ చేయడానికి మీకు మంచి ఫౌండేషన్ పడిపోతుంది. అంటే గ్రూప్ 2 ఎగ్జామ్ ఒకవేళ వస్తే మంచిదే, రాకపోయినా కానీ ఆ నాలెడ్జ్ అనేది మిస్యూజ్ కాదు. ఇక ప్రత్యేకించి మన అకాడమీలో గ్రూప్ 2కి సంబంధించినటువంటి క్లారిటీతో కూడినటువంటి వీడియో క్లాసెస్ జరుగుతున్నాయి. ఒక ఎవ్రీడే లైవ్ సెషన్ జరుగుతుంది. దానిలో క్లారిటీతో కూడిన ఎక్స్ప్లెనేషన్స్ మీకు ఉంటాయి, ఇంకా గైడెన్స్ కూడా ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.